గ్రామంలో ఏడాదికి ఒక్కసారి వచ్చే పవిత్రమైన రోజు ఇది. దేవుడి సన్నిధిలో జరుపుకునే జాతర. డప్పుల శబ్దాలు, పిల్లల నవ్వులు, పండుగ ఆనందంతో గ్రామమంతా కళకళలాడుతోంది. కాని కొందరి స్వార్థం ఆ పవిత్రతను చెడగొట్టాలని చూస్తోంది. చూస్తుండగానే భక్తిస్థానంలో భయం, శాంతిస్థానంలో గొడవ చెలరేగింది. అప్పుడే ముందుకు వచ్చాడు గ్రామం నమ్మినవాడు సింగన్న. బలంతో కాదు, కోపంతో కాదు, ఒక్క మాటతో గొడవను ఆపగల ధైర్యం అతనిలో ఉంది. ప్రశ్నలు అడిగాడు, నిజాన్ని బయటపెట్టాడు. తప్పు చేసిన వాళ్ల మౌనం అన్నీ చెప్పేసింది. నిజం తెలిసిన క్షణంలో గ్రామం ఒక్కటైంది. అన్యాయం ఓడిపోయింది. గంటలు మోగాయి, దీపాలు వెలిగాయి. జాతర మళ్లీ శాంతిగా సాగింది. ఈ జాతర ఒకటి చెప్పింది, దేవుడికన్నా ముందు మనిషిలో న్యాయం ఉండాలి. తెలివి ఉంటే శాంతి సాధ్యం. న్యాయం ఉంటే గ్రామం నిలుస్తుంది.